శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేయించేసినటువంటి సీతారామచంద్ర స్వామివారి అంటే మనకు ముక్కోటి అధ్యయన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి మొట్టమొదటి రోజుగా సీతారామచంద్ర స్వామివారు మత్స్యావతారంలో వారు దర్శనమిస్తున్నారు. మీరు అందరూ చూస్తున్నారు. అధ్యయనోత్సవాలు స్టార్ట్ అయ్యాయి. ఇది డిసెంబర్ 31 నుంచి 20th జనవరి వరకు ఉంటుంది. అయితే ఇందులో ముఖ్యంగా 9వ తారీఖు వచ్చేసి మనకు ఏదైతే గోదావరి ఘాట్ దగ్గర ఏదైతే మనం తెప్పోత్సవం జరుపుకుంటున్నామో ఆ తెప్పోత్సవానికి వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మనకు 10వ తారీఖు వైకుంఠ ద్వార దర్శనం. దానికి కూడా మనకు మీకు అందరికీ తెలుసు, మనకు సీతారామచంద్ర స్వామి ఉత్సవాల్లో రెండో మేజర్ ఫెస్టివల్ అయినటువంటి ఉత్సవానికి వైకుంఠ ద్వార దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. వైకుంఠ ద్వార దర్శనం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది భక్తులు జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ఇది మనకు పెద్ద పండుగ కాబట్టి చాలామంది వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా మనం ఏర్పాట్లు కూడా గావించుకున్నాము. తెప్పోత్సవం రోజున 9వ తారీఖు మనం అందరం కూడా ఆ నది ఒడ్డున అంటే స్వామివారి ఇక్కడ నుంచి 4 గంటలకు బయలుదేరి 5 గంటలకు చేరుకొని 5 నుంచి 6 తెప్పోత్సవం జరుగుతుంది. అక్కడ గోదావరి తీరాన గత సంవత్సరం వలే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లతో అంటే కొత్తగా స్టే చేసి అక్కడ కళాకారులతోన లోకల్ టాలెంటెడ్ కళాకారులతోన అందరితో కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తజనులతో కలిపి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. అలాగే అక్కడే ఒక స్టాల్స్ను కూడా వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి అక్కడ కొంత అకామిడేషన్ అంటే వారికి విఐపీలు కానీ మామూలు వాళ్ళు కానీ సామాన్యులు కానీ తీసుకునేందుకు కొన్ని టెంట్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ప్రత్యేకత ఇది. తర్వాత తెప్పోత్సవం రోజు కూడా మన స్వామివారు వేయించేసిన తర్వాత 5 నుంచి 6 రౌండ్లు మనకు గోదావరిలో తిరిగి స్వామివారు అందరికీ దర్శనమిచ్చి తిరిగి దేవస్థానానికి చేరుకుంటారు. అలాగే 10వ తారీఖు రోజు మనకి ఏదైతే వైకుంఠ ద్వార దర్శనం ఉందో ఆ వైకుంఠ ద్వార దర్శనానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు కాబట్టి 5 సెక్టార్లుగా ఉత్తర ద్వార దర్శనం దగ్గర మనం ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా అన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. 50 నుండి 60 వేల మంది రావచ్చు. వాళ్ళందరికీ కూడా ఎల్ఈడి స్క్రీన్లు తర్వాత నేరుగా వీక్షించేందుకు కూడా ఏర్పాట్లు గావించడం జరిగింది. సెక్టార్ టికెట్స్ని కూడా 10వ తారీఖు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ తర్వాత 11వ తారీఖు డిసెంబర్ నుంచే మనం సెక్టార్ టికెట్స్ని కూడా మనం అక్కడ ఏర్పాటు చేయడము ఆన్లైన్లో 75% ఆన్లైన్లో ఉంచడం జరిగింది. బయట కూడా నేరుగా వచ్చే భక్తుల కోసం టెంపుల్ దగ్గర కానీ సిఆర్ఓ దగ్గర కానీ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కానీ సెక్టార్ టికెట్స్ని కూడా మనం ఉంచుతున్నాము. అలాగే వచ్చే భక్తులందరికీ మంచినీటి సౌకర్యం అయితేనేమి మహాప్రసాదాన్ని అన్నప్రసాదాన్ని కూడా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఏర్పాట్లు చేస్తున్నాము. మనం అట్లాగే ఏదైతే లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో లడ్డూ ప్రసాదాన్ని కూడా దాదాపు లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నందున 2 లక్షల వరకు మనం స్వచ్ఛమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని మంచి ప్రసాదాన్ని అందించడానికి కూడా మేము రెడీ చేసుకున్నాం. అన్ని ఏర్పాట్లన్నీ కూడా వచ్చే భక్తులకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆర్టీసీ తర్వాత అన్ని సౌకర్యాలను గుడికి చేరుకునేందుకు అన్ని సౌకర్యాల తర్వాత మన దేవాలయాన్ని కూడా ఈ 10 రోజులు అంటే ఈరోజు 31 నుంచి 10వ తారీఖు వరకు మనం ఏదైతే జరుపుకుంటున్నాం వాటికి సంబంధించి అన్ని కార్యక్రమాలన్నింటినీ కూడా భక్తులకు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు మొట్టమొదటి అవతారంలో స్వామివారి మత్స్యావతారంలో కనిపించారు. అలాగే రోజుకొక అవతారం దశావతారాల్లో కనిపిస్తారు. అందుకే పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా రావాలని కోరుకుంటూ జై శ్రీరామ్. భద్రాచల దివ్యక్షేత్రం సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఈరోజు నుంచి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి జనవరి 20వ తేదీ వరకు 21 రోజుల పాటు ఈ అధ్యయనోత్సవాలు జరుగుతాయి. 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు విలాసోత్సవాలు జరుగుతాయి. ఆ తర్వాత ఈ నెలాఖరులో 26వ తారీఖున విశ్వరూప సేవ ఇలాగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అనేటువంటివి ఈ పద్ధతిలో జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా పహల్పత్తు ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం. ఈ పహల్పత్తు ఉత్సవాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో స్వామివారు భక్తులకి దర్శనమిస్తారు. వైకుంఠ ఏకాదశి వరకు ఈ పహల్పత్తు ఉత్సవాలు అంటారు. వైకుంఠ ఏకాదశి రోజు నుండి రాపత్తు ఉత్సవాలు. ఈ ఒక్కొక్క రోజు జరిగేటువంటి ఈ అలంకార ఉత్సవాల్లో భద్రాచల శ్రీ రామచంద్రమూర్తి భక్తులకు మత్స్యావతారంలో ఈనాడు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ అలంకారాలు చేసేటువంటి పద్ధతిని మనకు రాముల వారే ఈ అవతారములన్నీ ధరించాడు అని
మనకు పురాణాలు కొన్ని చెప్తూ ఉన్నాయి. అంటే మహావిష్ణువు ధరించాడు అవతారాలు, మహావిష్ణువు ధరించాడు. అలాంటి అవతారాల్లో రామావతారం కూడా ఒకటి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ప్రత్యేకమైనటువంటి కొన్ని పురాణాల్లో మహావిష్ణువుకు రాముడికి ఇద్దరికీ వ్యత్యాసం లేదు అనేటువంటివి చెప్తూ ఉన్నాయి. ప్రధానంగా బృహద్బ్రహ్మ సంహిత అని ఒక పాంచరాత్రాగమ సంహిత. ఆ ఆగమ సంహితలో రామచంద్రమూర్తియే పరదైవము అని, ఆ రామచంద్రుడికే మహావిష్ణువు అనేటువంటి పేరున్నది అని, ఆ మహావిష్ణు రూపంలో ఉండేటువంటి రామచంద్రమూర్తియే అవతారాలని ధరించాడు అనేటువంటి మాటను ఈ పాంచరాత్రాగమ సంహిత చెప్తున్నది. అది దృష్టిలో పెట్టుకునే మనకు రామదాస్ గారు చాలా కీర్తనలు కూడా చేశారు. ఆ కీర్తనల్లో మనందరికీ బాగా తెలిసినటువంటి కీర్తన, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, పక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనయుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అనేటువంటి కీర్తన అందరికీ తెలుసు. ఆ కీర్తనలోనే రాముడే ఈ అవతారాలని ధరించాడు అని అంటారు. ముచ్చు సోమకుని మునుదురించినయా మత్స్యమూర్తి మా చెంతనయుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అని మొదటి చరణం అన్నమాట. ఆ చరణంలో ముచ్చు సోమకుడు అంటే, ముచ్చు సోమకుడు అని అంటే సోమకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడు ముచ్చు సోమకుడు ముచ్చు సోమకుని మును దృంచిన, పూర్వము ఆ సోమకాసురుడు అనేటువంటి వాడిని సంహరించినటువంటి వాడు అనమాట. ఎవరైనా మత్స్యమూర్తి అంటే మత్స్య అవతారంలో తుంచినటువంటి వాడు ఎవరంటే రాముడే మత్స్యావతారాన్ని ధరించి ముచ్చు సోమకుడైనటువంటి ఆ రాక్షసుణ్ణి సంహరించి బ్రహ్మదేవుడికి ఆ వేదాలను తిరిగి ఇచ్చాడు అనేటువంటి పురాణ కథను ఇక్కడ మనకు రామదాసు గారు ఆ తక్కువే మనకు అనేటువంటి కీర్తనలో చెప్తూ రాముడే మత్స్యావతారాన్ని ధరించాడు అనే మాటను మనకు చెప్తున్నారు. అలాంటి రాముడు మన పక్కనే ఉంటే మనకి తక్కువేంటి అని అంటారు. కనుక అలాంటి అంటే రాముడే ఇక్కడ ఈ అవతారాలు ధరించాడనేటువంటి మాటను మనకు రామదాసు గారు పురాణాలు ఆగమశాస్త్రాలు చెప్పడం వలన రాముడు ఒక అవతారమూర్తి అయినప్పటికీ భద్రాచలంలో ఉండేటువంటి రాముణ్ణి సాక్షాత్తు మహావిష్ణు స్వరూపంగానే భావిస్తూ ఆయనే ఈ అవతారాలని ధరించాడనేటువంటి భావనతోటి ఇక్కడ ఈ రామచంద్రుడికే మత్స్యావతారాన్ని ధరింపజేసి భక్తులకి దర్శనం చేయించడం అనేటువంటిది చాలా కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం. అటువంటి పద్ధతిలో ఈనాడు మనకు మత్స్య రూపంగా మత్స్యావతారంలో భక్తులకు రామచంద్రమూర్తి దర్శనమిస్తారు. దాంతోపాటుగా ఈనాటి నుండి మనకు అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా రోజు వేదపారాయణలు అంటే చతుర్వేద పారాయణలు, రామాయణం, ఇతిహాసాలు, పురాణాలు వీటన్నిటితో పాటు దివ్య ప్రబంధ పారాయణలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ దివ్య ప్రబంధ పారాయణలో భాగంగా ఈనాడు పెరియాళ్వార్ తిరుమళి అనేటువంటి ప్రబంధాన్ని పారాయణం చేయడం జరిగింది. ఆ పెరియాళ్వార్లు అనేటువంటి వారు మనం ఇప్పుడు ధనుర్మాసంలో ఉన్నాం. ఈ ధనుర్మాసంలో ఆండాళ్ తల్లి చెప్పినటువంటి తిరుప్పావై ప్రబంధాన్ని మనం చూస్తుంటాం. ఆ ఆండాళ్ తల్లికి తండ్రిగా ఉండేటువంటి వారు పెరియాళ్వార్ వారు. ఆయన చేసినటువంటి పెరియాళ్వార్ తిరుమళి అనేటువంటి ప్రబంధమును ఇక్కడ పారాయణ చేయడం జరిగింది. అలాగే వేదపారాయణలు ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. భక్తులు మత్స్యావతారధారి అయినటువంటి రామచంద్రమూర్తిని దర్శించి మత్స్యమూర్తిని సేవిస్తే తద్వారా మనకు జ్ఞానం లభిస్తుంది అని అంటారు. అంటే బ్రహ్మదేవుడికి మరిచిపోయినటువంటి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి సోమకాసురుడు తీసుకువెళ్ళినటువంటి వేదాలను తిరిగి అతన్ని సంహరించి తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి మళ్ళీ ఉపదేశించడం వలన ఆయన జ్ఞానమూర్తి అంటారు. చదువుని చెప్పేటువంటి వాళ్ళు గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు కదా. అదేవిధంగా మత్స్యమూర్తి బ్రహ్మదేవుడికి వేదాలను ఉపదేశించాడు కనుక ఈ మత్స్యమూర్తి అయినటువంటి రాముణ్ణి సేవిస్తే రాముణ్ణి సేవించినటువంటి ఫలితం, మత్స్యావతారాన్ని దర్శించినటువంటి ఫలితం రెండూ ఏర్పడడం వలన మనకు అత్యధికమైనటువంటి ఫలితం కలుగుతుంది. కనుక భక్తులు ఈ ఉత్సవంలో వేంచేసి ఉండి ఆ స్వామిని సేవించి తరించవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్.
చక్కగా స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో తరుణం ఆసనమైనది. ఆ ఒక్కరిగా ఉంటుంది గోదా అమ్మవారి కొప్పు. ఆ కొప్పు నిండా పూలు చుట్టుకొని తులసి మాలలు చుట్టుకొని అది తీసి కళ్యాణానికి ఏర్పాటు సిద్ధం చేశారు. మంగళ వాద్యాలతో అమ్మవారిని అలంకారం చేశారు. పట్టు చీరలు కట్టారు. మంగళ వాద్యాలు బ్రోగుతుండగా కంటికి కాడుకునే పరిస్థితి పల్లకి నృత్యం చూపిస్తా. ఆ పల్లకీలో అమ్మవారిని తీసుకుని వెళ్తున్నారు. ఎక్కడికి? శ్రీరంగపట్నం. ఈ తండ్రితో ఒక్క మాటగా చెప్పకుండా వెళ్ళిపోతావా? ఇది నీకు న్యాయమేనా? గోదా అమ్మా, గోదా ఎక్కడున్నావమ్మా? ఏమైందమ్మా? అమ్మా గోదా, గోదా అని ఏడుస్తున్నాడు. గోదాదేవిని పెంచి పెద్ద చేసిన తండ్రి అప్పుడు ఇంకా చేయనది లేక తప్పడం కాదు కదా, తప్పదు. ఆ శ్రీరంగరాధ స్వామి దివ్యమంగళ స్వరూపము కోటి శివుల తేజస్సులో వెంటనే ప్రత్యక్ష అని సాక్షాత్తు శ్రీరంగనాథ స్వామి వారు ప్రత్యక్షమై ఆ విష్ణు చిత్త